ఆ విధంగా ఏనుడంతనేది ఏమి ఎరుకు చెబుతుందా అని చెప్పేసి రమ్మని పిలిచారు. అదిగో స్వామి చక్కగా వచ్చారు. అదిగో పద్మావతిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పక్క పక్కన కూర్చోండి, ఇలా పక్కన కూర్చోబెట్టారు. అది అదిగో సోది చెప్పేటువంటి స్వామి కూడా కుర్చీ వేయండి. చాలా పెద్ద స్వామి వచ్చాడు సోది చెప్పడానికి. కుర్చీ ఆ కుర్చీలో కూర్చోమ్మా. ఏం చెప్తున్నాడు శ్రద్ధగా విందాం చక్కగా అందరం. మూల దేవతలకు ముందుగా మొక్కుతున్నానే తల్లి, ఆ మొక్కు మంచి వాక్కులు ఇమ్మని అడుగుతున్నానే తల్లి. అడుగమ్మా అడుగు. మంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, పెజవాడ కనక దుర్గమ్మ పలుకు, వాసర సరస్వతీ దేవి పలుకు. పలుకోయమ్మ పలుకు, ఇనుకోవేకునా వివరము చెప్పేదా, జరిగేది అంతా ముందుగా చెప్పేదా. వ్యాధన్నది నీకు లేనే లేదు, మనసుకు పట్టిన ప్రేమ జబ్బు. శృంగారమున చూసిన పురుషుడు నీ మనసకుడే దోచినాడే తల్లి. ఆరడుగుల అందమైన వాడు నిన్నే చూడగా వచ్చినాడే తల్లి. ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడు. రాలుగాయి పిల్ల నీవు రాళ్లతో కొట్టించి పంపినావు. నీ వలనే అతను బాధపడుచు నిన్నే తలుచుకుంటూ ఉన్నాడే తల్లి. ఆదిదేవుడు అతడే గాద శ్రీనివాసునిగా వచ్చినాడే తల్లి. మీ పరిణయమే తప్పక జరుగుతుంది, నీ దిగులంతా తీరిపోవునే తల్లి. ఆకాశరాజుది జన్మమే ధన్యము, ధరణీదేవిదే పుణ్యఫలం. నిక్కముగానే నిజమే చెబుతా, చెప్పిన వాక్కు తప్పదు ఎప్పుడు. ఇప్పుడొక సత్యము చెబుతా వినుడు, ఇంకొక గడియ తదుపరి చటకు. యోగిని మాత ఒకరు వచ్చి పెండ్లి ముచ్చట లాడదరే తల్లి. అరవరలేక సర్వేరుడి అంతా శుభమే జరుగును నీకు. నీ చింతలన్నీ తీరిపోవునే తల్లి. శీఘ్రమే నీ కళ్యాణం జరుగునే తల్లి. నా వాక్కులపై విశ్వాసం ఉంచండే తల్లి. మీరు మీ రాజ్యము చల్లంగా ఉండాలే తల్లి. నన్ను ఘనంగా పంపండే తల్లి, నేను పోయి వచ్చేదనే తల్లి. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి చక్కగా అభినందనలు తెలియజేద్దాం. రామాయణ వివాహ మహోత్సవ శుభలగ్న పత్రిక ఈ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి శుక్రవార దినమున వరుడు శ్రీ శేషాచల నివాసస్థుల ఆయన వకులామాత ప్రియపుత్రుడు శ్రీనివాసునకు వధువు ఆకాశరాజు ధరణీదేవి పుత్రిక అయిన పద్మావతి దేవిని ఇచ్చి కళ్యాణం చేయుటకు దైవజ్ఞులు నిశ్చయించినాడు. భక్తులందరికీ మా ఆహ్వానము ఇదియే అనేక శుభలేఖార్థములు. శ్రీ 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 ఇట్లు ఆకాశరాజు ధరణీదేవి. చాలా చక్కగా చదివామా, చాలా సంతోషం. ఎవరైతే భక్తితో స్వామికి సమర్పిస్తారో కళ్యాణ కట్నంగా వారికి 1,00,000 రెట్లు ఫలితాన్ని అనుగ్రహిస్తాడు. ఇది చక్కటి కుబేరుడి ఘట్టం యొక్క అద్భుతమైనటువంటి లీల. ఈ లీల శుభారంభం అవుతుంది. గణపతి అయిన కుబేరుని వద్ద అడిగనుగా కలియుగమంతా ఉన్న వరకు వడ్డీ నీతి ఆనందంతో కుబేరుడప్పుడు ధనరాశులని ఇచ్చెనుగా. దేవతలందరూ
సాక్షిగా ఉండి చీరాలు చేసినగా. కరోనా వచ్చి వెళ్ళిపోయిన మళ్ళీ కరోనా అని భయపెడుతున్నారు. తెల్లారిస్తే ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో అయోమయంలో మేము ఉన్నాం. ఈ కార్పొరేట్ సంస్థలు మెడిసిన్స్ అన్ని అమ్ముకోవడానికి అదిగో అక్కడ కేసులు వచ్చినాయి ఇక్కడ వచ్చినాయి అని చెప్పేసి అందరిని భయపెడుతూ బాబు రోజుమే వెనక జీవితం ఆడుతూ పాడుతూ పయనమయ్యే. మాంగళ్య పూజ జరుగుతున్న ఈ సమయంలో మేము మంగళ సూత్రాలను ఒకసారి కళ్ళకద్దుకు నమస్కారం చేసుకోండి. ఆ పార్వతీదేవి యొక్క అనుగ్రహంతో మీకు ఆ అమ్మ అనుగ్రహం అనేది కలుగుతుంది. సుమంగళిగా వర్ధిల్లుతారు. ఈ సమయంలో మంగళ సూత్రాలు, మెట్టెలు, నల్లపొస్సులు అన్ని కూడా మీకు చూపించి స్వామికి సమర్పిస్తారు కాబట్టి అందరూ నమస్కారం చేస్తూ చక్కగా చూడండి. శ్రీనివాసుడు సూత్రము కట్టెక పద్మావతి శిరమును వంచగా ఏడుకొండలవాడ వెంకటరమణ శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధ మాంగళ్య తంతునానేనా లోకరక్షణ హేతునా కంఠే భక్నామి సుమనే ఆజీవ శరభాం శభం మోత్రే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన అంటూ చక్కగా మంగళసూత్ర ధారణ పూర్తయింది. మీరందరూ కూడా మీ సెల్ ఫోన్లో సంకీర్తన నిధి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఉదయం 10 గంటల కల్లా మీరు ఈ వీడియో చూడగలుగుతారు. ఈరోజు మనం చేసినటువంటి కళ్యాణ మహోత్సవాన్ని సంకీర్తన నిధి చేసి సుముహూర్తే సావధాన సులభ్యే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన అంటూ చక్కగా జీలకర్ర బెల్లం ఘట్టం పూర్తి చేశారు. జీలకర్ర బెల్లం కలిపి చక్కగా 2 ముద్దలు చేసి రాజాలు మేళాలు నిన్నటి మృగంగా విక్రులు మంత్రాలు బడి బడి చదవంగా ఇప్పుడు చక్కగా తెరను తీసేటువంటి ఘట్టం అండి. తెరను అడ్డము తీసి వేసి ఒకరిని ఒకరు చూడమనగా ఈ తెరసల్లా తీసినటువంటి సమయంలో ముసి నవ్వులు నవ్వుకుంటూ దంపతులు ఒకరిని ఒకటి చూసుకోవడం వల్ల అన్యోన్య దాంపత్యం అనేది కలుగుతుందని చెప్తున్నారు. ఈ సమయంలో అన్యోన్య దాంపత్య సిద్ధి కోసం
గట్టిగా వెంకటపతి కౌగిటలు వ్యక్తిన నిదానమైన పెళ్లి చూపులు పిడికిట తలంబ్రాల పిండి చూపులు ఎడమెడలే నువ్వేలే పిండి చూపులు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఆపదముక్కులవాడ నాగరక్షక గోవిందా గోవిందా కాసులవాడ లక్ష్మీ వెంకటరమణ గోవిందా గోవింద గోవింద గోవిందా వేదిక పైకి ఎక్కితే చక్కగా వీడియో తీయచ్చు. అది ఆయన ఫాలో అవ్వండి.
మీరు కూడా చక్కగా కెమెరా మ్యాన్ అవుతారు, సినిమాలు కూడా తీస్తారు. ఇవాళ 3 మంది కెమెరా మ్యాన్లు, సినిమా యాక్టర్లు మా బంధువులు వచ్చారండి. మసూల బీచ్ ఫెస్టివల్లో ఆనందాన్ని వదిలిపెట్టి మేము స్వామి కళ్యాణానికి వచ్చాం. మాధవ, కేశవ, కేశవ గోవింద గోవింద ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ చూసుకోవాలండి. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ చక్కగా కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోవాలి. చిరునగవులతో పద్మావతి వెళ్ళగ శ్రీరమణ ఎత్తెనగా మనకు చూపులు కలిపిన స్వామి సిక్కులతో చూసేగా మూడు పోగులు చక్కగా మూసి పసుపు రాసి సూత్రం గుచ్చి మధువులు పూజలు చేయగా అందరి చేతికి అక్షంతలిచ్చి అదిగో చక్కగా మాంగళ్య పూజ జరుగుతుందండి. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతున అంటాడు స్వామి. లోకాన్ని రక్షించడం కోసం మాంగళ్యం కడుతున్నాడు కాబట్టి ఆయనకి నిత్య కళ్యాణం పచ్చతోరణం. అటువంటి స్వామి ఈ సమయంలో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తు.